హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారి పైన ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. ఎన్నో విమర్శలు రావడం కూడా చూస్తున్నాం. సో హీరోయిన్లను బెదిరించి ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి, ప్రతిపక్షాల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు లీగల్గా ఫైట్ చేస్తాను అని అంటున్నారు. సో చాలా మంది కాంగ్రెస్ నేతలకు లీగల్గా నోటీసులు కూడా పంపించారంట. సో ఎవరెవరికి పంపించారు, మరి ఈ ఇష్యూ అనేది ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో కేటీఆర్ గారు అయితే తనపై వస్తున్న ఆరోపణలను డీల్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో లీగల్గా ఫైట్ చేస్తాను అంటున్నారు. అయితే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆ మధ్య ఆరోపణలు చేయడం చూసాము. అంటే కేటీఆర్ గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా లీగల్గా నోటీసులు పంపిస్తున్నారంట. మరి ఎవరెవరికి పంపించారు, మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు సార్? అంటే ఆయన ఇప్పుడే కాదు, గత 2 రోజుల నుంచి కూడా చాలా ఫైర్ అవుతున్నారు. అంటే లేని అపవాదులు సృష్టిస్తున్నారు అని. ఎందుకంటే ఒకవైపు కవిత గారు అరెస్ట్ తర్వాత ఒకసారి డిఫెన్స్లో పడ్డ బీఆర్ఎస్కి నిజంగా ఆ ప్రతిపక్షాలు చేసే దాడిని అడ్డుకోవడానికైనా లేదా స్వపక్షంలో వాళ్ళకి సమాధాన పరుచుకోవడానికైనా బయటికి రావాలి, మాట్లాడాలి. కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కవిత గారి విషయంలో బిజీగా ఉండడం, ఇక్కడ ఈ అంశం అవడం, ఒకవైపు ఆవిడ అరెస్టు అనేది దాంతోనే ఒకసారి డిఫెన్స్లో పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రావడం తల మీద బొప్పి కట్టినట్టుగా అయిందనమాట. సో దాన్ని ఇప్పుడు ఆయన సీరియస్గా తీసుకుని ఎవరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే కవిత గారు అరెస్ట్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఒక్క బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడితే కడియం శ్రీగారు గారు మాట్లాడాలనుకున్నా ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు, అదే పార్టీ మారిపోయే ఛాన్సెస్ ఉంది. కేశవరావు గారు లేరు. ఇంకెవరున్నారు గట్టిగా మాట్లాడే వ్యక్తి? ఉన్నారు ఇంకా, ఇప్పుడు తలసాని గారు కానీ వేరే వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు కూడా ఎందుకు ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఈ బిల్లా రంగాలే నన్ను ఎక్కువగా టార్చర్ పెడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. కానీ సో ఎప్పుడైతే ఈ అంశం తెర మీదకి వచ్చిందో కేటీఆర్ గారు ఇప్పుడు బలంగా ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా బీఆర్ఎస్కి ఇంకా ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే వ్యవహారం వల్ల కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతాయి వార్తలు, నెక్స్ట్ కేటీఆర్ గారు అరెస్టు, నెక్స్ట్ కేసీఆర్ గారు అరెస్టు, ఇట్లాంటివి ఊహించేసి చాలామంది సోషల్ మీడియాలో కూడా రాసేస్తున్నారు. సో దాన్ని చెక్ పెట్టాలి, బ్రేక్ వేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే కానీ ఆయనకి మైలేజ్ రాదు. సో ఇప్పుడు ఆయన మీద చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని కాదు, కానీ గతంలో కూడా ఏదో హీరోయిన్తో ఉన్నాయని చెప్పి చాలా రూమర్స్, దాన్ని చాలామంది బీఆర్ఎస్ నాయకులు అప్పట్లో ఖండించారు కూడా. అంటే ప్రభుత్వం ఉందనేసరికి ఎవరికెవరు మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆయనకి కేటీఆర్ గారికి ఇండస్ట్రీతో కూడా చాలా మంది సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ బాబు గారు మంచి ఫ్రెండ్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్, రామ్ చరణ్ మంచి ఫ్రెండ్. ఇప్పుడు ఇండస్ట్రీ పైగా ఒక యంగ్ నాయకుడు కదా, దట్టు ఆయన ఫారెన్లో జాబ్ చేసి వచ్చి ఆ కల్చర్కి అలవాటు ఉన్నారు కాబట్టి కొంచెం ఆ పాష్ మెయింటెనెన్స్ బాగుంటుంది, ఆయన వే ఆఫ్ టాకింగ్ అది కూడా. సో దానివల్ల పరిచయాలు ఉన్న వాళ్ళు కూడా జనరల్గా ఏమనేస్తారంటే ఆ సినిమా వాళ్ళతో పరిచయాలు అంటే ఇండస్ట్రీ అంటే ఇలాగారా అన్నట్టుగా ఒక మాట అనేస్తారు. బట్ అవి ఎక్కడ అంటే అపవాదులు, అలాంటి అపవాదాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ రావడం వల్ల కూడా గతంలో వచ్చిన అపవాదాలు ఇవి నిజమే. ఆ ఫోన్ ట్యాపింగ్ వినే ఆ హీరోయిన్లతో వాళ్ళని లోబరుచుకున్నారని, ఏదోదో చేశారని రకరకాల. ఇప్పుడు ఎవడు చూడ్డు, ఏదో ఎవడో ఎక్కడో ఏదో అంటే దాన్ని వెంటనే వేయడు. అవునట్రా చేశారట, పలానా ఛానల్లో చూశారట. ఏం చేస్తావు, నువ్వు చూసావా? అది తప్పది, అది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిపోతాయి. బట్ అది వేరే సబ్జెక్టులు అండి, పక్కన పెడితే. సో అట్లా హీరోయిన్ పేర్లు అనవసరం ఇప్పుడు ఎందుకు. హీరోయిన్స్తో ఏదో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదో చేశారని, ఇట్లా రకరకాలుగా చేస్తున్నప్పుడు కొంచెం ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. సో అందుకే స్ట్రాంగ్ కౌంటర్గా ఆయన పరువు నష్టం దావా వేస్తామని చెప్పి ఆల్రెడీ నోటీస్ ప్రిపేర్ చేశాడు ఆయన. కాకపోతే ఈ వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి. ఎస్పెషల్లీ ఆయన ఎవరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, కేకే మహేందర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎక్కువగా మాట్లాడారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళతో పాటు మంత్రులు కూడా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ సురేఖ గారు మాట్లాడారు. వాళ్ళ మీద కూడా పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ప్రూవ్ అయ్యే వరకు ఏమీ లేదు. ఇప్పుడు నిన్న ఒక ఇద్దరు ఆఫీసర్స్ కూడా రిమాండ్లకు తీసుకున్నాక వాళ్ళు చెప్పారు
మేము ఒత్తిళ్ళకి తలగొక తప్పలేదు, మా సుపీరియర్ చెప్తే మేము చేసాం. ఇప్పుడు ఆ సుపీరియర్కి వెళ్తారు నెక్స్ట్ ఇష్యూ. సుపీరియర్ నీకు ఎవరు చెప్పారు? ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ప్రభుత్వ పెద్దలు ఎవరు అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ గారు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు కదా. నెక్స్ట్ అప్పుడు కూడా రూమర్స్ ఎలా వచ్చాయి, మూడోసారి ఎలక్షన్లో గెలిస్తే కేసీఆర్ గారు సెంట్రల్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ సీఎం కేటీఆర్ గారే అని కూడా చాలా వార్తలు వచ్చాయి, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. సో అట్లాంటి నేపథ్యంలో కేసీఆర్ గారు నిజంగా ఆ ట్యాపింగ్ వ్యవహారం ఈయనకి సంబంధం లేకపోయినా, వీనికి తెలియకుండా చేసినా ఏమవుతుంది, కింద స్థాయిలో చేసినా ఈయనకే అపవాదం వచ్చింది. అవును. సో అలాంటప్పుడు ఈయన తెలియకుండా జరిగిందనుకో, ఇప్పుడు ఈయన ఏదైతే పరువు నష్టం దావా వేసినా అది ఖచ్చితంగా నిలబడుతుంది. అది ఒకవేళ ఇష్యూ వచ్చి మన కవిత గారి విషయంలో లాగా జరిగిందనుకోండి, సైలెంట్ అయిపోతారు. ఏదైనా రాజకీయంలో టాలెంటెడ్. ఇప్పుడు కవిత గారు కూడా ఏమన్నారు, నేనే తప్పు చేయలేదు, నాకు ఇలాగ చేస్తున్నారు, నాకు అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఏమని చెప్పి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో సుప్రీంకోర్టు హీరింగ్ వచ్చేసరికి డ్రాప్ అయిపోయారు. మరి అక్కడ కూడా వాదించుకోవచ్చు కదా, ఎందుకు డ్రాప్ అయిపోయారు, బలమైన సాక్ష్యం ఏదో దొరుకుంటుంది అందుకు డ్రాప్ అయిపోయారు అనుకుని కథనాలు వినిపిస్తున్నాయి. మేబీ అలా డ్రాప్ అయి ఉండొచ్చు. సో ఇతను కూడా పరువు నష్టం దావా వేశారు. రేపు పొద్దున ఎందుకు దొరికింది అనుకోండి, ఇతను సైలెంట్ అయిపోతారు. అప్పుడు పరువు నష్టం చెల్లించాల్సిన అవసరం ఏమి ఉండదు అప్పుడు వాళ్ళకి. లేదనుకోండి ఈయన మాట నెగ్గి అప్పుడు ఆలిపోయి ఖచ్చితంగా పరువు నష్టం దావా. అప్పుడు అది కూడా ఎలా అంటే మళ్ళీ ఇంకో వాయిదా, వాళ్ళ తరపు లాయర్ ఇంకోటి అడుగుతారు, ఇంకోటి స్ట్రాంగ్గా ఉంటుంది. ఈలోగా గవర్నమెంట్లో మారిపోతేమో ఇంకో 5 ఏళ్ళు పెట్టేస్తుందేమో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లాగా బీఆర్ఎస్ తరఫున సరైన కౌంటర్ వేసేవాడు, మాట్లాడేవారు లేరు కాబట్టి కేటీఆర్ గారు ఇంత స్ట్రాంగ్గా వేయడం కూడా మంచిదే. లేదంటే ఏమవుతుంది, ఇంకేమవుతుందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆ హీరోయిన్స్ వ్యవహారం కానీ, లేదంటే కొండా సురేఖ గారు లాంటి మంత్రులు కూడా ఈయన మీద అవమానకరంగా మాట్లాడారని, ఈయన మనస్తాపం చెంది పరువు నష్టం దావా వేస్తారన్నట్టుగా ఇదంతా పొలిటికల్ స్టంట్ కూడా అనుకోవచ్చు ఒక విధంగా. ఒక కాసేపు కేటీఆర్ గారు తప్పు లేదు, ఆయన తెలియకుండా కింద స్థాయిలో ఎవరో చేశారు కాబట్టి పరువు నష్టం దావా వేశారు అనుకుందాం. ఒకవేళ తెలిసినా కూడా సరే మన పార్టీ వ్యక్తే కదా అని ఈయనేం అనలేకపోయాడేమో. ఈయన తప్పు చేయకపోయినా ఆ పార్టీకి చెందిన మంత్రివర్యులు ఎవరో ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఈయనకి తెలిసినా కూడా సరే ఎప్పుడు బయటపడినప్పుడు చూద్దాంలే అన్నట్టు లైట్ తీసుకుని వదిలేశారేమో. అలా కూడా అయ్యుండొచ్చు కదా, చెప్పలేము ఏదైనా. బట్ రాజకీయ స్టంట్లో రకరకాలుగా కోణాలు మలుపులు తిరుగుతూ ఉంటాయి. చూద్దాం. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా, నోటుకు ఓటు దొరకడం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లే. రేవంత్ రెడ్డి గారు పలానా టైంకి అక్కడికి వెళ్తారు, పలానా టైంలో అక్కడ మాట్లాడతారు, ఉంటారని కూడా తెలిసిందేమో. అందుకే రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు వ్యవహారం మీద అరెస్ట్ చేయించారేమో. ఇప్పుడు ఇంకా ఆయన సీరియస్గా ఇంకా తీసుకుంటాడు కదా. దానితో నిన్న 2 అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి, ఒక ఇన్స్పెక్టర్ SHO అధికారి కూడా ఒప్పుకున్నారు. నేను న్యూస్లో కూడా వచ్చింది. మరి అటువంటి అధికారులు కూడా ఒప్పుకున్నాక ఇప్పుడు వాళ్ళు సుపీరియర్కి ఎంక్వైరీ చేస్తారు. సుపీరియర్ మీకు ఎవరు చెప్పారంటే గత ప్రభుత్వంలో X అండి, గత ప్రభుత్వంలో Y మంత్రి అండి, Z శాసనసభ్యుడు అండి, XYZ ఏవో చెప్తే మరి వాళ్ళని పట్టుకొని వస్తే వాళ్ళే చేయించుంటే పర్వాలేదు. లేదు సార్ మా సుపీరియర్ చెప్పాడని వాళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎక్కడి వరకు వస్తుంది కదా వ్యవహారం. చూద్దాం. ఏదైనా అంటే రాజకీయాలు ఎలా అయిపోయాయంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి. ఒకప్పుడు తమిళనాడులో ఉండేది, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ మీద కక్ష సాధింపుల్లాగా, కేసుల్లాగా ఉండేది. మరి ఇప్పుడు మనకు కూడా సంస్కృతి వచ్చేసిందేమో ఎక్కువగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మాటలు కూడా తోటాలు పేలుతున్నాయి. మాటలు కూడా అది ఈ పదం వాడచ్చు, ఈ పదం వాడకూడదు, పబ్లిక్లో ఈ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు అని ఏం లేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్ట, కాదేది విమర్శకు అనర్హం అన్నట్టు అయిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇంకా మరి పక్క రాష్ట్రం గురించి అంటే చెప్పక్కర్లేదు, ఫ్యామిలీల వైపు కూడా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. సో చూద్దాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో. లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.